మీడియా వారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ఒకసారి నమస్కారం అండి. నాకు సపోర్ట్ చేసి నా వెనకాల ఉన్న వ్యక్తి మా ముందు నుంచి మా కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జేడి లక్ష్మణ్ గారు వచ్చి మా సినిమా క్లాప్ కొట్టినందుకు ముందుగా ఆయన ధన్యవాదాలు. అలాగే ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూస్ కౌన్సిల్లో మాకు ఎప్పుడు అండగా ఉండే మా దామోదర్ ప్రసాద్ గారు, మా ప్రసన్న కుమార్ గారికి, అలాగే వివి వినాయక్ గారు, ఆయన సొంత తమ్ముళ్ళ నన్ను చూసుకుంటూ ఏ చిన్న కార్యక్రమం వచ్చినా నన్ను అభినందించి ఆశీర్వదించే వ్యక్తి వివి వినాయక్ గారు. అలాగే విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఎంత గొప్ప రైటర్ అయినా నేను ఏ చిన్న కార్యక్రమాన్ని పిలిచినా తప్పనిసరిగా వచ్చి నన్ను ఆశీర్వదించే విజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే మా రేల నరసింహరావు గారికి, వంశీ రామరాజు గారికి, ధర్మారావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈవేళ ముఖ్యంగా ఈ సినిమా ఓపెనింగ్ ఎందుకు పెట్టామంటే, నరసింహనంది అనే డైరెక్టర్తో ఇంతకుముందు నేను జాతీయ రహదారిలో సినిమా తీశాను. జనరల్గా ఒక సినిమా తీసేటప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా లవర్స్లా ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత గ్యారంటీగా కొట్టుకుంటారు. ఏదో అభిప్రాయ భేదాలు, లేకపోతే నాకు లోడ్ చేశాడు, తప్పు చేశాడు, ఎక్కువ చేశాడు అంటారు. అలాంటి చిన్న ఇబ్బంది లేకుండా నరసింహనంది నేను కలిసి జాతీయ రహదారి సినిమా తీస్తే అది అనేకమైన అవార్డులు వచ్చింది. ఆ సినిమాని నేను టార్గెట్ అవార్డ్స్ పెట్టి తీశాను. ఆ అవార్డ్స్ అన్నీ కూడా నాకు రావడం జరిగింది. మొన్న మధ్య జమ్మూ కాశ్మీర్లో కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళు అవార్డు ఇస్తే నేను తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి డైరెక్టర్తో మళ్ళీ వెంటనే ఇంకో సినిమా తీద్దామని ఈ సినిమా ఇవాళ అనౌన్స్ చేసాం. యాక్చువల్గా దీంట్లో టెక్నీషియన్లు, హీరో హీరోయిన్స్ అని ఎవరని కూడా మా డైరెక్టర్ చెప్తాడు. నాకు డైరెక్టర్కి ఉన్న అనుబంధంతో ఈ సినిమాని మా జేడి లక్ష్మణ్ గారి చేతి మీద క్లాప్ పుట్టించాలనే సంకల్పంతో ఈ సినిమాని ఈవేళ స్టార్ట్ చేసాం. అందులో నా పుట్టినరోజు కాబట్టి నేను ఇండస్ట్రీకి వచ్చి 20 years అయింది. ఈవేళ నేను సెప్టెంబర్లో 2003లో ఇండస్ట్రీకి వచ్చా. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను తొక్కిసింది ఎవరంటే మా కళ్యాణ్ గారు. ఎందుకంటే నువ్వు సినిమా తీయద్దు, మా ఆఫీస్లో ఉండు, అన్నీ నేర్చుకో, తర్వాత సినిమా తీయదుగా నన్ను 6 నెలల సంవత్సరం దాకా సినిమా తీయనలేదు. తర్వాత ఆయన్ని నేను ఎదిరించి బయటకు వచ్చి 2004లో సినిమా తీసా. అప్పుడు తీసిన కష్టాలన్నీ ఎందుకు కళ్యాణ్ గారిని తొక్కేశాడంటే, మా తమ్ముడు పాడైపోతాడు, డబ్బు పోగొడతాడు అని చెప్పేసి నన్ను ఆపాడైనా. నేను ఆయన ఎదిరించి బయటకు వచ్చి డబ్బు అంతా పోగొట్టుకుని మళ్ళీ నేను ఈవేళ ఈ స్థితిలో ఉన్నట్టు దానికి కారణం మాత్రం మా కళ్యాణ్ గారని సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ సక్సెస్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అంటారు. కాదు, నాకు తెలిసిన వరకు నాకు సక్సెస్ వెనకాల ఉంది మా కళ్యాణ్ గారు. ఈవేళ ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ ఇలా ఉన్నా అంటే దానికి కారణం మా కళ్యాణ్ గారితో పాటు మా దామోదర్ ప్రసాద్ గారు, అలాగే మా ప్రసన్న కుమార్ గారు నాకు కుడి చేయడం చేయాలా ఉన్నారని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా. ఏదైనా జేడి లక్ష్మణ్ గారి చేతి మీదుగా తీసుకుంటామంటే నాకు ఒక చాలా గొప్ప ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ తోటి నేను ఈవేళ ఆయన్ని పిలవడం జరిగింది. ఆయన కూడా మంచి మనసుతో వచ్చారు. అంతకుముందు వంశీ రామరాజు గారు నాకు అవార్డు ఇస్తానంటే, అవార్డులు చాలామంది ఇస్తున్నారు సార్, దానివల్ల అవార్డుకి పెద్ద ఉపయోగం లేదేమో అంటే, ఒక జేడి లక్ష్మణ్ గారి చేతి మీద ఇస్తేనే నేను అవార్డు తీసుకుంటాను సార్, దానికి ఒక గౌరవం ఉంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జేడి లక్ష్మణ్ గారి చేతి మీదుగా వంశీ రామరాజు గారు నాకు అవార్డు ఇప్పించారు. ఎన్ని జీవితంలో మరుపురాని మైలురాళ్ళకి నిలిచిపోతాయి. నేను ఎన్ని సినిమాలు తీశాను, ఎన్ని ఫ్లాపులు తీశానే కాదు, సినిమాలు సక్సెస్ఫుల్గా రిలీజ్ చేశాను మాత్రం గర్వంగా సగర్వంగా చెప్తున్నా. నేను తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చేమో కానీ నేను ఫ్లాప్ అవ్వను అనే ఒక నినాదం మా ఆర్జీ గారు నేర్పారు. దాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా మాటలు ఉంది కానీ ఎక్కువ మాడితే ఓవర్ యాక్షన్ అవుతుంది కాబట్టి మన్నించమని కోరుతూ జేడి లక్ష్మణ్ గారికి, మా కళ్యాణ్ అన్నయ్యకి, దామోదర్ ప్రసాద్ గారికి, ప్రసన్న గారికి, అలాగే మా రేల నరసింహరావు గారికి, వంశీ రామరాజు గారికి అందరికీ సిగ్గుతో తల ఉంచుకుని ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మార్నింగ్ అండి. ఇవాళ సండే మార్నింగ్. జనరల్గా ఛాంబర్కి కౌన్సిల్ డైలీ వస్తాం, ఇవాళ హాలిడే అనుకుంటాం కానీ ఇవాళ మన రామచంద్ర మళ్ళీ ఈ ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ కాంపౌండ్ సండే కూడా రానిచ్చాడు, రావాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ 116వ సినిమా, 200వ సినిమా అర్జెంటుగా పూర్తి చేయాలని రామచంద్ర గారిని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా 200 చేస్తే అంత బెటర్. నువ్వు డబుల్ గిన్నీస్ రికార్డ్ ఇది వస్తుంది డెఫినెట్గా. సో విష్ ద బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రత్యేకంగా మా జేడి లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి ఆత్మీయ అభిమానులు, బంధుమిత్రులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మా తమ్ముడు రామ సత్యనారాయణ జన్మదిన కానుకగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చినందుకు. అంటే ఇందాక రామ సత్యనారాయణ అన్నట్టు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉండే కష్టాలు ఏదో తెలియజెప్పేదానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచే ఒక సిస్టమ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని అడిగారు,
ఏమండి మీరు సినిమా తీసేటప్పుడు కూడా ఇలాంటి క్లాసులు పీకేరా ఎవరికన్నా అని. బాబు మాకు క్లాసులు పీకలేదు, కానీ మేము క్లాసులు నేర్చుకొనే వచ్చాము అని అంటే ఒక ఆయన అన్నాడు. ఆయన ఫస్ట్ సినిమాకే అసోసియేషన్ ఫైన్ కూడా కట్టాడు. నాకు బాగా మిత్రుడు పర్సూర్ ప్రసాద్. ఎందుకంటే తను రియల్ ఎస్టేట్లో నుంచి వచ్చాడు. మంచి అంటే ఇదే ప్రాంగణంలో జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ. అందుకనే రామ్ సత్యనారాయణతో నేను అన్నది ఏంటంటే, వచ్చావు బాగానే ఉంది, అసలు ముందు ఒడిదుడుకులు అంటే మాకు ఉపయోగపడింది ఏంటంటే, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల బిగినింగ్ టు ఏంటి సమస్యలు ఎక్కడున్నాయి, ఎక్కడ హోల్స్ని ఏ విధంగా ఫినిష్ చేసుకోవాలి ప్రొడ్యూసర్ అనేది నేర్చుకున్నాం. బడ్జెట్లో సినిమా తీయటం అనేది ఎలాగో నేర్చుకున్నాం. 500 రూపాయలతో స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేయగలిగాం. మోహన్ బాబు, రాధిక, ఇట్ ఈజ్ 80s. ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పే దేవిశ్రీ ప్రసాద్ నాన్న సత్యమూర్తి నా రూమ్మేట్. ఆయనకు హోటల్లో రూమ్ వేసేదానికి 500 రూపాయలు అడ్వాన్స్, అదే మా పెట్టుబడి. కానీ ఈ రోజులో 500 కోట్లు కావాలి. బట్ ఏదేదైనా ఇలాంటి సిచ్యువేషన్లు రామ్ సత్యనారాయణ 116వ సినిమా చేస్తూ నా దగ్గర వచ్చి అన్నా ఇలాంటి సంగతి, నేను ఫస్ట్ తనని అడిగేది ఒకటే, నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావా లేదా అని. కానీ తను నేర్చుకుంది ఒక్కటే, తను తీసే సినిమా అది 1 కోటి రూపాయల, 2 కోట్ల, లేదా 70 లక్షలు చేస్తున్నాడా, లేదా 5 కోట్లలో చేస్తున్నాడో. తన ఎక్స్పీరియన్స్ ఏం చేశాడంటే, రూపాయి పోకుండా నేను బయటపడటం ఎలా. నేను తనకు అదే చెప్పాను. నేను 83 సినిమాలు తీసింది ఫస్ట్ తనకు చెప్పింది ఏంటంటే, 83 సినిమాల్లో ఏ రోజు కూడా నేను రిలీజ్ రోజు 1/2 నిమిషం సినిమా ఆగో, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఈ సినిమాను భుజాన వేసుకొని 2 రోజులు పంచాయతీలు చేసి సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితికి ఏ రోజు రాలా. దాన్నే నువ్వు ఫాలో అవ్వాలి, దాన్నే నువ్వు అనుకరించాలని అతనికి పట్టుబట్టి నేర్పితే 116వ సినిమాకు ముందు రోజు 115వ సినిమా దాకా కూడా అలాగే తను ముందుకెళ్ళాడు. రామ్ సత్యనారాయణ గురించి చెప్పాలి, ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి కావాలి అనే దానికి చాలామంది, కళ్యాణ్ నువ్వు చాలా చేసావు, చాలామంది ప్రొడ్యూసర్లకు చాలా చేసావు అని చెప్తుంటారు. నాకంటే 100 రెట్లు ఎక్కువ చిన్న నిర్మాతలకి అతను సహాయం చేస్తున్నాడు. బేసిక్గా ఒక ఫేజ్ వచ్చే లోపల స్పీడ్ పెరిగిపోయేసి టెన్షన్లు తట్టుకోలేము. కానీ అతనికి ఎన్ని టెన్షన్లు ఉన్నా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయటం అనేది అతను నేర్చుకున్నాడు. అదే అతనికి శ్రీరామ్ రక్ష. అందుకే అన్న, నీకు ఆయురారోగ్యాలతో ఉండాలి. డబ్బు పెద్ద నువ్వు ఓహో నాకు 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలని థింక్ చేసే క్యారెక్టర్ కాదు. మాకంటే మేము ఒక గాలిలో పడిపోయాం, ఏదో వెళ్తా ఉంది, కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాం. నువ్వు ఇక్కడే ఉండి నువ్వు డెఫినెట్గా ఈ సినిమా ఇండస్ట్రీకి సేవ చేసుకోవటం అంటే నా వరకు అయితే నేను ఒకటే ఫీల్ అవుతా. ఈరోజు నేను, నా పిల్లలు, బ్లడ్ అండ్ బటర్ ఎవ్రీథింగ్ ఈజ్ సినిమా. ఆ సినిమా వల్లనే ఆ సినిమా సంపాదించే వాళ్ళందరినీ ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలిగాం. కాబట్టి బతికున్నంత వరకు ఈ సినిమా ఇండస్ట్రీకి మనం సేవ చేయాలి. ఈ సినిమా ఫీల్డ్లో సఫర్ అయ్యేవాడికి ఎంతో కొంత చేయించి మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, మా గురువుగారు దాసనారాయణరావు గారు నేర్పింది అదే. ఆయన పోతూ పిల్లలకి చాలామంది అనుకుంటారు దాసనారాయణరావు గారి స్టేజ్కి ఓహో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పిల్లలకి ఇచ్చేళ్ళాలని. ఏమి ఇచ్చేళ్ళ. ఆయన 100 మంది 1000 మంది మనసుల్లో ఆ మనసులు దోచుకొని ఆ ప్రేమని ఇచ్చెళ్ళాడు. ఆ ప్రేమ మీద మీరు వాడుకొని మీరు డెవలప్ అవ్వండి. దాంట్లో 1 ఆఫ్ ది పార్ట్ అయిన నేను. అలాగే నాతో పాటు వస్తూ అక్కడికి లింక్ అయిపోయి రామ్ సత్యనారాయణ నాకంటే బాగా అటాచ్ అయిపోయాడు మా గురువు గారితో. కాకపోతే ఏంటంటే ఆయనకి గురువు, నాకు తండ్రి, అదే తేడా. బట్ ఈరోజు ఎందుకు ఆయన తెలుసుకోవాలంటే, ఇతను ఎదిగేదానికి 10 గుళికలు ఇచ్చుంటే ఆ 10 గుళికలు ఇతను ఉపయోగించుకున్నాడే. అందుకని ఆయన సినిమా ఒక ఫంక్షన్ అంత తర్వాత ఆయన్ని మనం స్మరించుకోకుండా ఉండలేము. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారిని
ఒకటే ఫీల్ అవుతాం. మన ఈ జనరేషన్కి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్, మనం సినిమాల్లో వరకు చూస్తే రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ అనగానే అసలు ఆ ఇది అనేది అలాగా మనందరూ ఫీల్ అయినటువంటి ఒక రోల్ మోడల్. అలాంటి ఆయనతో అవార్డు తీసుకోవాలనుకోవటం 100% నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం. దానికి రామరాజు గారు కానీ ధర్మారావు గారు వాళ్ళు సహకరించడం, ఆయన చేతుల మీద తీసుకోవటం మాకు ఉంది, కానీ మాకు కుదరలేదు, మాకు ఎవరు అవార్డులు ఇవ్వట్లేదు. నువ్వు తీసుకున్నావు, నీ అవార్డే నా అవార్డు. ఆల్ ది బెస్ట్. నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఉపయోగపడుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు సి కళ్యాణ్ గారు బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు, ఆయన కమర్షియల్గా హిట్స్ చేశారు. అలాగే నాకు బాగా ఇష్టమైన దర్శకులు వివేక్ నాయక్ గారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అలాగే విజయన్ ప్రసాద్ గారు, నేను ఆయన దగ్గర వర్క్ చేశాను, లెజెండరీ రైటర్ ఆయన. అలాగే ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి జేడి లక్ష్మయ్య గారు. అలాగే రేలంగి నరసింహరావు గారు, వంశీ రామరాజు గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు అండ్ ప్రసన్న కుమార్ గారు, అందరికి కూడా నా నమస్కారాలు. ఇది నా రెండో సినిమా, ఇది రామ సత్యనారాయణ గారితో చేయడం. ఫస్ట్ది జాతీయ రహదారి అని మూవీ చేశాను. ఆ మూవీ మీ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద చేసాం అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఫస్ట్ ఆయన చెప్పినట్టుగా ప్రేమతో మొదలవుద్ది, తర్వాత విడాకులతో విడిపోతారు ఇద్దరు కూడా. సో అలాంటిదైతే మాకు లేదు. ఎందుకంటే ఆయన డైరెక్టర్కి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. ఫస్ట్ ఏంటంటే కథ వింటాడు, వినేసి ఇది ఎంత బడ్జెట్ ఏంటని చెప్పేసి చెప్తాడు, పర్ఫెక్ట్గా ఆ బడ్జెట్లోనే చేసేస్తాడు అన్నమాట. సో అలాంటి నిర్మాత కంపల్సరీ ఉండాలి ఇండస్ట్రీలో. ఎందుకంటే డైరెక్టర్కి ఒక స్వేచ్ఛని ఇస్తాడు. నువ్వు ఈ కథ చెప్పావంటే ఆ కథని అదే బడ్జెట్లో అంతే అందంగా, అంతే క్వాలిటీతో, అంతే ఒక స్టోరీని అదే వేళ తెరకెక్కించడానికి ఆయన పూర్తి స్వేచ్ఛనిస్తాడు. సో అందుకే ఆయనతో నేను రెండో సినిమా కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు పుట్టినరోజు సందర్భంగా సినిమా స్టార్ట్ చేస్తున్నందుకు. ఈ కథ ఫేమస్ రైటర్, నాకు బాగా ఇష్టమైన రైటరు చలంగారి సుశీల కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాను. ఇది నా ఫస్ట్ మైదానం కథ కూడా లజ్జం అనే మూవీతో చేశాను. సో ఇది ఒక సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 22 మధ్యలో జరిగిన ఒక కథ ఇది. ఒక సుశీల అనే ఒక అమ్మాయి, నారాయణప్ప అనే ఒక పాత్ర, ఒక సులేమన్ అనే ఒక క్యారెక్టర్, ఇలా ఇద్దరి మధ్య నలిగిపోతున్న ఒక మానసిక సంఘర్షణమైనటువంటి ఒక సుశీల కథ ఇది. సో కథ అంతా చెప్పకూడదు, చదివిన వాళ్ళకి తెలుస్తుంది అది. అలాగే పక్క ఇది కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న కథ అంతా కూడా ఇది. ఈ కథను నేను తెరకెక్కిస్తున్నందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను, చలం గారికి. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన, నేను ఎక్కువగా ఆయన ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా, నా ఫస్ట్ సినిమా 1940లో గ్రామం కానివ్వండి, కమల్తో నా ప్రయాణం సినిమా, లజ్జా కానీ, జాతీయ రహదారి సినిమా కానీ, ఇవన్నీ కూడా నేను ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన బుక్స్ చదివి ఆయన డెప్త్ ఎలా ఉంటుంది అనేది, ఒక స్త్రీ పట్ల కానీ, ఒక సమాజం పట్ల కానీ, ఆయన ఆలోచించే విధానం కానివ్వండి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే విధానం కానివ్వండి, చాలా లోతుగాను, చాలా అర్థవంతంగాను ఉంటాయి. సో అది నాకు బాగా, అంటే నా లైఫ్కి బాగా ఉపయోగపడింది. సో అందుకే నేను ఆయనకి, అంటే ఆయన బుక్స్, ఆయన యొక్క కథలన్నీ కూడా చదివి, ఆయన మైండ్లో ఏదైతే ఉన్నాయో ఆలోచనలన్నీ కూడా నేను తెరకెక్కించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను అప్పుడప్పుడు. సో అదే ఈ 50లో వచ్చిన కథ ఇది కూడా. ఇంకా ఈ కథకి నా టెక్నీషియన్స్, ఇంతకుముందు చేసినటువంటి డిఓపి కానీ, కోటి, తర్వాత మ్యూజిక్ సుకుమార్ కానీ, నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాకు రెగ్యులర్గా ఉండే టెక్నీషియన్స్. తప్పనిసరిగా ఇది కమర్షియల్గా, అంటే ఎలాగో అవార్డ్స్ అనేది వస్తాయి, అది పక్కన పెడితే కమర్షియల్ ఫార్మేట్లో ఉన్నటువంటి కథ ఇది. డెఫినెట్గా ఇది అవార్డుతో పాటు డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. వేదికను వచ్చినటువంటి, ఈ ముహూర్తానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద ఆశీనులైన పెద్దలు కళ్యాణ్ గారు, రేలంగి నరసింహారావు గారు, వంశీ రామరాజు గారు,
ఈ చిత్ర దర్శకులు నరసింహానంది గారు, కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరూ. ఈ మధ్య నన్ను రామ సత్యనారాయణ గారు సినిమాల దిశగా తీసుకెళ్తున్నారు. నన్ను ఈ మధ్య అనేక కార్యక్రమాల్లో నన్ను పిలుస్తున్నారు. మా ఒకటే నంబర్ 1 కూడా వచ్చారు. యా. సో ఈ విధంగా మీ అందరినీ కలవడం ఒక అదృష్టం. ఎందుకంటే సినిమా వాళ్ళని సర్వసాధారణంగా కలవడం కష్టంగా ఉంటుంది. సో మిమ్మల్ని కలవడం, నేను ఎప్పుడు కూడా సమాజాన్ని 3 Cలు ప్రభావితం చేస్తాయని చెప్తుంటా. మొదటిది క్రైమ్, రెండవది క్రికెట్, మూడవది సినిమా. ఈ 3 చాలా ప్రభావితం చేస్తుంటాయి. ఈరోజు ప్రజలందరూ కూడా టీవీల ముందు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుందని ఆ క్రైమ్ విషయంగా వాళ్ళు కూర్చున్నారు. మధ్యాహ్నం నుంచి ఇండియా పాకిస్తాన్కు జరిగే క్రికెట్ మ్యాచ్ వల్ల అక్కడ కూర్చోబోతున్నారు. ఆ తర్వాత సినిమాలు, ఆఫ్ కోర్స్ సినిమాలు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా. కాబట్టి ఈ 3 కూడా చాలా ప్రభావం చూపిస్తాయి ప్రజల మీద అన్నది మనం గమనించాలి. కాబట్టి వీటిని మనం జనాల్ని ప్రభావితం చేయడానికి ఎలా ఉపయోగించాలన్నది కూడా ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఆలోచించాలి. కమర్షియల్గా హిట్ కొట్టడం ఒకటి, సమాజంలో మార్పు తీసుకురావడం ఒకటి. ఈ 2 చాలా విశేషమైన తేడా ఉంది ఈ రెండిట్లో. కమర్షియల్గా మీకు డబ్బు రావచ్చేమో, కానీ ఆ సినిమా ద్వారా మీరు సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపించారు, కొంతమంది వ్యక్తుల్ని మార్చగలిగారా, కొంతమంది ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగారా, మన కుటుంబ వ్యవస్థని ఇంకా బలోపేతం చేయగలిగారా, ఒక స్త్రీ పాత్రను వారికి ఇచ్చే గౌరవాన్ని మీరు ఏర్పాటు చేయగలిగారా అన్నది ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు చూస్తుంటే ప్రతి 10 నిమిషాలకి ఒక తాగుడు సీను, ఒక స్మోకింగ్ సీను, ఆ తర్వాత ఆడవాళ్లతో తాగించడం, ఇలాంటివన్నీ కమర్షియల్గా మీకు ఉండొచ్చేమో, కానీ వీటి ప్రభావం సమాజం మీద చాలా ఉంటుందని నేను ఒక పౌరుడిగా నేను చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి నేను చాలామంది నిర్మాతలను, దర్శకులను ఇదే ప్రార్థిస్తుంటాను, వీటిని మనం తగ్గించలేమా అని. ఎందుకంటే రేపు వెళ్ళిపోతూ మనం సమాజం మీద ఏ విధంగా ప్రభావం చూపించామన్నది చాలా ముఖ్యం. నెగటివ్ ప్రభావం చూపించడం చాలా సులభం, కానీ పాజిటివ్ ప్రభావం చూపించాలంటే దానికి తపస్సు చేయాలి, దీక్ష చేయాలి. సో ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకుంటూ, ఎందుకంటే ప్రస్తుతం సినిమాల పోకడ చూస్తుంటే, కానీ ఫార్చునేట్గా ఈ ఓటీటీ వచ్చిన తర్వాత కొన్ని మంచి విషయాలు కూడా అందులో వస్తున్నాయి. సో ఆ విధంగా కూడా సినిమా ఫీల్డ్ వాళ్ళు ఆలోచించాలని. ఎందుకంటే ఒక జనరేషన్ కనుక మన చేతిలోంచి బయటికి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ తీసుకురాలేం, చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ జనరేషన్నే మళ్ళా మనకే వాళ్ళు హాని కలిగిస్తారని మనం గ్రహించాలి. కాబట్టి ఆ విధమైన సినిమాలు, ముఖ్యంగా ఎందుకు ఈ విషయం చెప్పానంటే, రామ సత్యనారాయణ గారు తీసే సినిమాల్లో ఎప్పుడు కూడా ఆ విధమైన విషయాలను ఆయన ఆలోచించి ఒక మంచి సబ్జెక్టులు తీసుకొని అది హిట్టా ఫ్లాపా అన్నది కాకుండా ఒక ప్రభావాన్ని చూపించాలి, ఒక చిన్న దర్శకుల్ని, చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని ఆయన చేస్తున్న కృషికి ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తూ, ఎందుకంటే మీరు సమాజాన్ని మార్చగలరు, సమాజంలో అత్యంత ప్రభావాన్ని చూపగలరు. కాబట్టి ఆ సీన్ మన ఇంటి వాళ్ళతో కూర్చొని చూడగలమా అని ఆలోచించి మీరు కనుక తీయగలిగితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి విషయాలు మీరు తీయలేరు. సో ఆ విధంగా మీరు ఆలోచించాలని, మన కుటుంబ వ్యవస్థని బలోపేతం చేయండి. ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాల ముందు ఇంకా కూడా ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని జరిగినా కూడా భారతదేశం నిలబడిందంటే దానికి ప్రధానమైన కారణం మన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను మనం అందరం కలిసి బలోపేతం చేయాలి, కానీ దీన్ని ఎప్పుడు కూడా బలహీనపరచకూడదు. తర్వాత భారతదేశం మహిళ కూడా ప్రపంచానికి ఆదర్శం. కాబట్టి ఆ మహిళ భూమికను కూడా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా తీయాలి అన్నది గమనిస్తూ మీరందరూ గనక నిర్ణయాలు తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఇవన్నీ జరిగితే సమాజంలో క్రైమ్ కూడా తగ్గిపోతుంది. నేను ఎప్పుడు కూడా సమాజంలో పోలీస్ స్టేషన్లు తగ్గాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అసలు పోలీస్ స్టేషన్లు ఎందుకు సమాజంలో అని కూడా ఆలోచిస్తుంటాను నేను. కాబట్టి మనం కనుక అటువంటి ప్రభావాన్ని సమాజం మీద చూపించి ప్రతి ఒక్కరూ కూడా చట్టాలకు అనుగుణంగా వారి ప్రవర్తనను మార్చుకోగలిగితే పోలీసుల అవసరం కూడా ఉండదు. కాబట్టి అందులో సినిమా అత్యంతమైన ప్రభావం చూపిస్తుందని మీ బాధ్యతను కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు, ఈ సినిమా సిగ్గు అనే సినిమాకు క్లాప్ కొట్టించినందుకు, ఆ సినిమా ఎలా ఉంటుందో చక్కగా తీస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్లాప్ కొట్టిన సినిమా ఎలా ఉందో అని నేను చూస్తాను ఖచ్చితంగా. అందులో కనుక నేను చెప్పిన విషయాలు రాకుంటే మళ్ళీ నంది గారిని, ఆయన ఇద్దరిని నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. కాబట్టి నన్ను పిలిచే ముందు ఒకసారి ఆలోచించి పిలవండి అని కూడా నేను ఎప్పుడూ కోరుకుంటాను. కాబట్టి మరి ఒకసారి మీ అందరికీ మంచి జరగాలి.
రామ్ సత్యనారాయణ గారు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ఇంకా మా గురుగారు దాసనారాయణరావు గారి తర్వాత మా ఇండస్ట్రీకి మరొక చిన్న దాసనారాయణరావు ఎవరంటే మా రేల నరసింహరావు గారు. ఆయన శిష్యుడు కాబట్టి ఆయన ఒక 2 నిమిషాలు మాడతారు. నా కాళ్ళకు బంధం వేసే 2 నిమిషాలని. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణ కవి గారు ఈ మధ్యన ఒక పాట రాశారండి. సెలవు నువ్వే, శిల్పివు నువ్వే, శిల్పానివి నువ్వే. అంటే ఒక రాయిని శిల్పి శిల్పంగా చెక్కాడు. అదే మా రామసత్యనారాయణ గారు. ఎందుకు అంటే ఆయన భీమవరం అండ్ ఆకివీళ్ళలో రాయిలాగా ఉండేవాడు ఆయన. అటువంటి వ్యక్తి అంటే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది మనకు ముఖ్యంగా బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈయన బట్టలు అమ్మాడు భీమవరాన్ని. అటువంటిది ఆయన శిల్పైపోయి శిల్పాన్ని చెక్కుకుని ఈరోజు 116 సినిమాలు చేసినటువంటి రామసత్యనారాయణ శిల్పం లేక ఉన్నాడండి ఇక్కడ. అది ఆ పాట ఈయనకు వర్తిస్తుందని నాకు ఎందుకో ఇందాక వచ్చినప్పుడే అనిపించింది నాకండి. అద్భుతమైన పాట. ఇకపోతే రామసత్యనారాయణ గారు. రామసత్యనారాయణ గారు ఇందాక అందరూ చెప్పేశారు, అన్నీ చెప్పే విషయాలే. కృషితో నాస్తి దుర్భిక్షం అనే దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారండి ఆయన బట్టల కొట్టుకి నేను వెళ్ళాను, ఆయన టూరింగ్ టాకీస్కి నేను వెళ్ళాను. భీమవరం అండ్ ఏ ఊరండి టూరింగ్ టాకీస్, ఆకివీళ్ళు వెళ్ళాను. తర్వాత నేనేదో సినిమా తీస్తూ ఉంటే ప్రొడ్యూసర్ గారితో దాంట్లో ఒక చిన్న పార్ట్నర్ ఈయన అని తెలిసింది. ఈయన రామసత్యనారాయణ గారు ఆ పిక్చర్లో. ఇలాగ మొత్తం మీద ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు ఆయన. ఏది కళ్యాణ్ గారు సజెస్ట్ చేసినా కూడా చాలా ఎదురు దెబ్బలు తిని నిలబడ్డాడండి. ఇండస్ట్రీలో నాకు పేరుందండి అప్పట్లో, లో బడ్జెట్ డైరెక్టర్ అని. నాకు ఢిల్లీలో కూడా నాకు లో బడ్జెట్ డైరెక్టర్గా అవార్డు ఇచ్చారు. కానీ ఇంత లో బడ్జెట్ డైరెక్టర్ నేనే తీయలేకపోతున్నానే బడ్జెట్లో రామసత్యనారాయణ గారు ఎలా తీస్తున్నారో నాకు అంతుపట్టలేదండి. అసలు డబల్ లో బడ్జెట్ కాదండి, 3 4 లో బడ్జెట్. ఆయన దగ్గర ఎన్నోసార్లు నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను నేను, కానీ కుదరలేదు. ఎందుకంటే ఆయన రూటే వేరు. లో బడ్జెట్ డైరెక్టర్నైనా నేను నా రూట్ వేరు, ఆయన రూట్ వేరు. ఏది ఏమైనా ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన చేయడం అనేది గ్రేట్ అండి. ఎంత మిత్రులు అయినా మేము ఒక్క వేషం కూడా నేను ఆయనకి ఇవ్వలేదు ఏనాడు కూడానండి. కానీ ఆయన సినిమాలో నాకు ఒక పెద్ద వేషం, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన నన్ను, సీనుగాడు అనే సినిమాలో. అప్పుడే అనుకున్నాను, సిగ్గుపడ్డాను నేను నిజంగా. నేను వేషం ఇవ్వలేదు, రామసత్యనారాయణ గారు పిలిచి వేషం ఇచ్చారు అని అనుకున్నాను. సిగ్గుపడ్డాను. అప్పుడు ఆయనతో అన్నాను, సిగ్గుపడుతున్నాను సార్ అని. నా టైటిల్ కొట్టేశాడు ఆయన ఈరోజు. ఏమైనా రామసత్యనారాయణ గారు ఈజ్ గ్రేట్ అండి. ఆయనకి విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రామసత్యనారాయణ గారు మా గురువు గారు బాగా లైక్ చేసేవారు. ఆయన కళ్యాణ్ గారు ఎంత లైక్ చేస్తారో ఆయన్ని మా గురువు గారు కూడా అలాగే లైక్ చేసేవారు. రామసత్యనారాయణ గారితో ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పరిచయాన్ని మనం 7 అడుగుల కింద మార్చుకోవాల్సిందే. ఆయనకి సినిమా అనేది 2వ వైఫ్ అండి. ఇంక సినిమా అంటే ప్రాణం ఆయనకి. ఇంట్లో ఆయన సతీమణి ఉన్నప్పటికీ కూడా సినిమాయే ముఖ్యంగా పెట్టుకుంటాడు ఆయన. అర్ధరాత్రి ఎన్నింటికి వెళ్తాడో తెలియదు, పొద్దున్న ఎన్నింటికి బయటకు వచ్చేస్తాడో మనకే తెలియదండి. అలాగే ఇంకొక కొంపట పెట్టాడు ఆయన 3 సెటప్. ఇప్పుడు ఆయన కొత్తగా ఎవరికి తెలియదు కల్చరల్ సెక్షన్లో కూడా ఈయన ఇప్పుడు చాలా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, అక్కడ ఆయన తోచింది చెప్పడం, చేయడం, అందరినీ తృప్తిపరచడం. అంటే ఒకరోజు అడిగాను నేను, సత్యనారాయణ గారు ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే, 7 ప్రోగ్రాంలు ఉన్నాయి సార్, 7 పెళ్ళిళ్ళు అన్నాడు. ఎక్కడ అని అడిగాను. ఒకటి గచ్చిబౌలి అండి, ఒకటి వనస్థలిపురం అండి, ఒకటేమో ఇక్కడ పలానా చోట అండి, పలానా. అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. ఇవన్నీ తిరిగి వచ్చేసాడండి ఈయన టోటల్గా. అటువంటి అంటే ఎవరిని కాదనకుండా నొప్పించే మనస్తత్వం ఆయిందండి. ఇకపోతే వీరు 116వ సినిమా సిగ్గు అని స్టార్ట్ చేశారు.
అందరికీ 116 రూపాయలు సిగ్గు లేకుండా ఇచ్చుంటే బాగుండండి మాకు. తీసుకుందో లేదు మమ్మల్ని ఎమ్మటే ఇస్తాం సినిమా సక్సెస్ అయిన తర్వాత. నరసింహానంద్ గారు ఆయన ఓ డెడికేటెడ్ ఫెలో అండి, పర్సన్. సినిమా మంచి, ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు చెప్పారు కొన్ని విషయాలు ఎలా ఉంటే బాగుంటాయి సినిమాలు అని. అదే రూట్లో వెళ్ళే వ్యక్తి నరసింహానంద్ గారు. నాకు తెలుసు ఆయన నిజంగా మీరు ఫస్ట్ కాపీ చూసిన తర్వాత లక్ష్మణ్ గారు డెఫినెట్గా వేలు పెట్టి చూపించలేని పాయింట్లు ఉండవు. మంచి పాయింట్లే ఉంటాయి. చక్కగా నేను చెప్పినట్టే తీశారు, సమస్య లేదు అని ఆ రోజు నరసింహానంద్ డెఫినెట్గా అనిపించుకుంటాడండి, క్వశ్చనే లేదు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ఫంక్షన్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి రామసత్యనారాయణ గారికి, నరసింహానంద్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాకు రేల నరసింహారావు గారిది మాజీ పాలకొల్లండి. మేము అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వచ్చాం. వాళ్ళ నాన్నగారు మా గురుగారు, తర్వాత ఆయన మా గురుగారు అయ్యారు. ఇలా ప్రయాణం చేస్తుండగా నేను 100 సినిమాలు తీశాను, కానీ గురుగారు ఒక్క సినిమాలో కూడా నాకు వేషం వల్ల అప్పుడు కోపం వచ్చి ఆయనకి హీరోయిన్ ఫాదర్ వేషం ఇస్తే ఆ సినిమాకి 4 అవార్డులు వచ్చినాయండి. దానికి కారణం ఏంటంటే రేల నరసింహారావు. థ్యాంక్ యూ గురుగారు. అలాగే అందరికీ చిరపరిచితులు. అసలు ఎప్పటికైనా ఎవడైనా ఒక గిన్నిస్ బుక్ ఎక్కాలి, లేదంటే ఇంకో అవార్డు తీసుకోవాలనుకుంటే దాని తర్వాత మనకి వంశీ అవార్డు తీసుకుంటే చాలా గొప్పతనం, చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే నాకు మంచి అవార్డు ఇచ్చిన మా గురుగారు వంశీ రామరాజు గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నా. నాకు శాలువా కప్పకుండా మాట్లాడడం చేత కాదు, అందుకే ముందు శాలువా కప్పించేశాను. ఇవాళ సిగ్గు అనే సినిమాని క్లాపు కొట్టడానికి జేడి గారు రావటం నేను ముందు చూసి అనుకున్నా, జేడి గారు ఎలా వస్తున్నారు అని. జేడి గారు బాగా చెప్పారు, 3 విషయాలు చెప్పారు. మరి ఇప్పుడే మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి జేడి గారు ఉపన్యాసం ఉన్నప్పుడు ఎవరైనా మన ప్రేక్షకులు వస్తే అదే మన క్లాస్ రూమ్. ఆయన చెప్పే విషయాలన్నీ కూడా మనకి జీవితంలో పనికొస్తాయి. జేడి గారు చెప్పినట్టుగా సిగ్గు అనే సినిమా జేడి గారి ఆశయాలకు తగ్గట్టు ఉండాలి. సినిమా ఉంటే ఇది ఆస్కార్ అవార్డు కూడా రావచ్చు. ఎప్పుడు మన ఇప్పుడు దృష్టి ఏంటంటే నంది అవార్డు, వంశీ అవార్డు, లేకపోతే ఫిల్మ్ఫేర్, ఇవి దృష్టి పెట్టుకోకండి. ఇప్పుడు ఆస్కార్ అవార్డు మీద దృష్టి పెట్టుకోండి. ఆస్కార్ అవార్డు మన తెలుగు సినిమాకి ఎలా రావాలి నిరూపించారు మనకు తెలుసు. హాలీవుడ్ స్టూడియోలో మన సినీ విరాట్ గారు అక్కడ కూడా ఒక సినిమా తీస్తారని మమ్మల్ని అందరినీ పిలుస్తారనుకుంటున్నాం. హాలీవుడ్ స్టూడియోలో సినిమా మొదలుపెట్టి జేడీ గారు పిలవాలి, అక్కడికి కళ్యాణ్ గారు పిలవాలి, వేలిగా మేమందరం అక్కడ రావాలి. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నాడు దాసరి నారాయణరావు గారి దగ్గరికి ఒకసారి నేను వెళ్ళి, రామసత్యనారాయణ గారు పాలకొల్లండి ఒక ఆయన ఉన్నారు, రేలింగ్ గారు చెప్పారు, ఆయనకి 100 సినిమాలు ఒక మంచి బిరుదు ఇవ్వాలండి ఆయనకి అని అడిగాను. నేను తొందరపడకు అన్నారు, ఎందుకంటే 100 సినిమాలు పూర్తి కావాలి, 100 సినిమాలు అప్పుడు పూర్తి కావాలి ఆయనకి. 100 సినిమాలు పూర్తిగానే అప్పుడు చూద్దామన్నారు. 100 సినిమాలు పూర్తయినా ఆయన లేకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటను నేను దృష్టిలో పెట్టుకొని నేను రేలింగ్ నరసింహరావు గారు సినీ విరాట్ అనే బిరుదిద్దాం వరకు. సినీ విరాట్ ఎవరికి లేదు అసలు, భారతదేశంలో ఏ భాషలో కూడా సినీ విరాట్ అనే బిరుదు లేదు అసలు. సినారే గారు ఉన్నప్పుడైతే ఆయన బిరుదులని నాకు చెప్పేవాడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అవన్నీ ఆయన చెప్పిన బిరుదులు అవన్నీ. సినీ విరాట్ బిరుదు ఇవ్వాలంటే ఆయన అడిగాం, ఆయన కొంచెం మారాన్ చేశారు. మారా ఏంటంటే ఎవరండి ఎవరు ఇస్తారు నాకంటే ఏదో కొన్ని పేర్లు ఉంటాయి మా దగ్గర, పడికొట్టు పదాలు కొన్ని ఉంటాయి. ఓ లిస్ట్ ఉంటుంది మా దగ్గర, రోజు సభలకు వచ్చే వాళ్ళ లిస్ట్, ఆ లిస్టు చదివేస్తాం. కాదండి జేడీ గారు వస్తేనే తీసుకుంటాను. జేడీ గారు ఎలా వస్తారండి సినిమా అవార్డు ఇవ్వడానికి? తమాషా కాదు, అది చాలా కష్టం. నేను అనుకోలేదండి జేడీ గారు వస్తారని. కానీ ఆయన మొండి పట్టు పట్టారు. 1 నెల రోజులు నేను జేడీ గారిని కాంటాక్ట్ చేయాల, నా భయం వేసింది. జేడీ గారు లాంటి ఆయన పిలిచి ఓ సినిమా బిరుదు ఇప్పించడం ఏమిటని.
జేడి గారిని అడిగితే ఆయన యాక్సెప్ట్ చేశారు. గొప్ప విషయం. ఇవాళ ప్రపంచ దేశాల్లో సినీ వీరనారి బిరుదు ఎవరికి లేదు కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు మన రామ సత్యనారాయణ గారు. గురువుగారు దాసరి గారు అన్నారు 100 సినిమాలు కానీ అంటే 116 చేశారు. ఆయనలాగా ఈయన కాలంలో ఒక 2000 సినిమాలు చేస్తారేమో. కళ్యాణ్ గారు చెప్పాలి. సిద్ధార్థుడు ఒక సినిమా ఇండస్ట్రీ వల్ల ఎంతోమంది బతుకుతున్నారు, ఎంతో ఉపాధి కలుగుతుంది. అది మన గొప్ప విషయం. అది మనం సిగ్గుపడాలన్నమాట. సినిమా ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేసి ఎవరైనా సిగ్గుపడాలి. ఇండస్ట్రీ బతికిస్తోంది, బతికించడానికి ముందుకు జరుగుతోంది. ఏమైనా రామ సత్యనారాయణ గారు, మీతో మా పరిచయం కావటం మా అదృష్టంగా భావిస్తున్నాను. వంశీ ఫిల్మ్ అవార్డ్స్కి ఇప్పుడు ఆయన వైస్ చైర్మన్. మాకు చైర్మన్ ఏమో మా రేలంగి నరసింహరావు గారు. అంటే వంశీ చాలా గొప్ప గొప్ప అవార్డ్స్ ఇచ్చి చాలామంది నటీనటులకి మొదటి అవార్డు అవే ఇచ్చింది. తర్వాత నంది అవార్డ్స్ వచ్చినాయి. ఏమైనప్పుడు కూడా రామ సత్యనారాయణ గారు కలకాలం వర్ధిల్లాలి. మా అందరికి సహకరించాలి. కళా సంస్థలకి, మాకు సినిమా ఇండస్ట్రీకి మధ్యలో వారధి రామ సత్యనారాయణ గారు. జేడి గారు చెప్పినట్టుగా సినిమా వాళ్ళని కలవడం కష్టం. కలిసిన రెండోసారి కలిస్తే ఎవరైనా ప్రశ్న వేసి చూడే అవసరాలు ఉన్నాయి. మర్చిపోరు కానీ అలా అంటుంటారు. ఆ తరం అలాంటిది. అలాంటి సమయంలో మాకు సినిమా ఇండస్ట్రీకి దాసరి గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు నాకు ఈజీ అయ్యేది. వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి పోయేవాడు. ఇప్పుడు కష్టమైన పని. అందుకని మాకు కల్చరల్ యాక్టివిటీస్కి, సినిమా ఇండస్ట్రీకి మధ్యలో వారధి ఎవరంటే రామ సత్యనారాయణ గారు. ఈ సినిమా అద్భుతంగా తీయాలి. మా జేడి గారి గొప్ప పేరు రావాలి, ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలంతా గర్వపడేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు, అలాగే తొలి భారతదేశ సిబిఐ డైరెక్టర్గా ఉన్నటువంటి కె విజయరామారావు గారి దగ్గర నేను 6 సంవత్సరాలు సెక్రటరీగా చేయటం, వారికి అత్యంత ఆప్తుడిగా మినిస్టర్ అయినప్పుడు కూడా ఉన్నాను. అటువంటి గొప్ప లక్షణం కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్ గారు వారు. అదే కోవలో నేను తర్వాత అందరు డీజీపీలతో నేను సన్నిహితంగానే ఉంటాను. జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క పేరు నేను వింటూ ఉంటాను. ఎప్పుడు వారిని చూడలేదు నేను, ఎందుకంటే ఆ అవకాశం నాకు రాలేదు. సో అటువంటి గొప్ప మహా వ్యక్తి వంశీకి నీకు అగ్ర ఫిలిం అవార్డులకి లాస్ట్లో చిరంజీవి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు నేనే ఆయనకి చైర్మన్గా కూడా వారు నన్ను నియమించడం వల్ల సినిమా పరిశ్రమకు 60 సంవత్సరాలుగా నేను అతి సాన్నిహిత్యంగా ఉన్నందుకు కారణం ఏంటంటే అక్కినేని వారు, దాసరి గారు, ఆ తర్వాత సి కళ్యాణ్ గారు, రేలంగి వారు, వీరి వల్ల నాకు సినిమా యొక్క ప్రేమతో నేను 61 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో మన తెలుగు సినిమా ఔన్నత్యం గురించి ఎన్నో ఎగ్జిబిషన్స్, అలాగే ఒక పెద్ద గ్రంథం కూడా రాయటం జరిగిందండి. అది ఒక ఎత్తు అయితే రామ సత్యనారాయణ గారు యొక్క పరిచయం ఎవరి వల్ల అయిందో నేను చెప్పలేను, కానీ అనుకోకుండా మాకు అవ్వటం, వారి వల్ల ఈ ప్రేమ మరింతగా ఎక్కువగా అయ్యి ఒక 2 డాక్యుమెంటరీస్, 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంటర్నేషనల్గా కూడా సర్టిఫికేట్ వచ్చింది ఒక డాక్యుమెంటరీకి. అది తీయటానికి వారే నాకు స్ఫూర్తివంతంగా కలిగారు. దీనంతటికీ వెనక ఉన్నటువంటి సి కళ్యాణ్ గారు ఒక పెద్ద దిక్కుగా నేను భావిస్తాను. నాకు 78 సంవత్సరాలు, నాకంటే వారు చిన్నవారు అయినప్పటికీ సార్ జేడి లక్ష్మీనారాయణ గారు అన్నట్టుగా సినిమా వారి దగ్గరికి వెళ్ళటం చాలా కష్టం. ఎందుకంటే నేను చెప్పను, అగ్ర హీరోలందరికీ కూడా వంశీ రామరాజు గారు అవార్డు ఇచ్చారు. ఆ అవార్డులకి నేను 15 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నానండి అవార్డు కమిటీకి. అటువంటిప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కూడా ఎవరు రామరాజు గారు అని అనటం, ఆయన చూడగానే మళ్ళీ పాదాభివందనం అనేటువంటి నేను హీరోస్ని చెప్పనండి. సో అటువంటి గొప్ప ఫీల్డ్ అది, గ్లామర్ అన్నటువంటి ఆ ఫీల్డ్లో రామ సత్యనారాయణ గారు ప్రవేశించి 116 సినిమాలు తీయటమే కాకుండా అటు సినిమా వారికి అలాగే సామాన్య అభిమానులకు కూడా ఒక వారధిగా ఉంటూ సినిమాలో నాలాంటి వాళ్ళందరూ ఎంతోమందికి అనమాట ఆయన స్నేహపూర్వకంగా ఉండటంతో ఆయన ఒక గొప్ప మనిషిగా మేము భావిస్తూ ఉంటాం. వారు ఇలాగే కొన్ని వందల సినిమాలు తీస్తూ విజయవంతంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా ఉంటారని భావిస్తూ వారి ఈ రోజున వారి జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను అండి. అలాగే జీవితకాలం నేను ఉన్నంతకాలం నాకు ఎప్పుడు కళ్యాణ్ గారి తమ్ముడుగానే ఉంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.